దేశవ్యాప్తంగా కూడా భిన్నంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. యూపీలో ఎస్పీ 34 స్థానాలు అంటున్నారు. కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. యూపీలో 35 చోట్ల బీజేపీ ఆధిక్యం కనపరుస్తున్న పరిస్థితి. అయితే గతానికి భిన్నంగా యూపీ మనకు కనిపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యం అని తెలుస్తోంది. 23 చోట్ల టీఎంసీ, 13 స్థానాల్లో బీజేపీ లీడ్లో కనిపిస్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా పోటీ ఉన్నట్టుగా చూస్తున్నాం. తమిళనాడులో ఇండియా కూటమి హవా కనిపిస్తోంది. తమిళనాడులో ఖాతా అయితే బీజేపీ ఇంకా తెరవనట్టుగా మనకు అందుతున్న అప్డేట్. రాజస్థాన్లో 14 చోట్ల బీజేపీ ఆధిక్యత కనబరుస్తుంటే పంజాబ్లో 7 చోట్ల కాంగ్రెస్, కేవలం 3 చోట్ల ఆప్ ఆధిక్యత కనబరుస్తోంది. మహారాష్ట్రలో ఇండియా కూటమి దూకుడు చూస్తూ ఉన్నాం మనం. మహారాష్ట్రలో 29 స్థానాల్లో కూటమి, 17 చోట్ల ఎన్డీఏ ఆధిక్యత కనపరుస్తోంది. అది ఏ రకంగా స్ప్లిట్ చేశారు మనకి తెలిసిందే. మహారాష్ట్రలో దాని ఇంపాక్ట్ ఏమన్నా ప్రస్తుతం కనిపిస్తుందా అనేది తర్వాత తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మధ్యప్రదేశ్లో ఫుల్ స్వింగ్లో అయితే బీజేపీ కనిపిస్తోంది. మొత్తం 29 చోట్ల బీజేపీ ఆధిక్యత కనబరుస్తుంటే, ఇక కేరళ చూసుకుంటే కమ్యూనిస్టులకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్. 13 స్థానాల్లో కాంగ్రెస్, 2 చోట్ల మాత్రమే బీజేపీ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అది ప్రస్తుతం ఓవరాల్గా చూసుకుంటే మనం అక్కడ చార్ట్లో కూడా చూడొచ్చు. ఎన్డీఏ 297, 227 ఇండియా కూటమి. దట్స్ అ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ ద లాస్ట్ టైం అని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ అలాగే చాలా రాష్ట్రాల్లో కూడా వీ కెన్ సే దట్ మెర్క్యులర్ నేచర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అని చెప్పొచ్చు. నగేష్ గారు, సో హౌ డూ యూ హ్యావ్ టు సీ దిస్ అబౌట్ ద ఓవరాల్ పిక్చర్? ఎస్, ఈ ఓవరాల్ పిక్చర్ చూడాలంటే బీజేపీ వాళ్ళు చాలా హైప్ ఇచ్చారు. ఇది మేము 400 పార్ అని ఏకంగా మామూలు పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేయలేదు, పార్లమెంట్లో అనౌన్స్ చేశారు ఇది ప్రధానమంత్రి. సో దానికి బేసిస్ ఎక్కడుందో అనేది ఇప్పుడు ఏమిటంటే, ఒకటి మనం ఒప్పుకోవాలి, యాంటీ మోదీ వేవ్ లేదనేది. కానీ దేశవ్యాప్తంగా ప్రో మోదీ వేవ్ కూడా ఎక్కడ లేదనేది చాలామంది అన్నారు. అది ఈ ఎన్నికల్లో ప్రూవ్ అయిపోయింది. దాని తర్వాత రెండోది ఏమిటంటే, రాహుల్ గాంధీది భారత్ జోడో యాత్ర ఒకటి, సౌత్ టు నార్త్, దాని తర్వాత ఈస్ట్ టు వెస్ట్, మణిపూర్ టు బాంబే, ఇది భారత్ జోడో న్యాయ యాత్ర. ఇవి రెండు వీళ్ళకి పనికొచ్చాయి. ఇంకోటి నేషనల్ లెవెల్లో మీరు చూస్తే, ఇప్పుడు మీరు చెప్పిన ఫిగర్స్ని ఇంకోసారి చెప్తాను. అదేమిటంటే అక్రాస్ ది బోర్డ్ మొత్తం ఏది బీజేపీ ఎన్డీఏ ఓడిపోయి, ఎక్సెప్ట్ మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్. మిగతా చోట్ల చూస్తే మహారాష్ట్రలో సెట్ బ్యాకే, వెస్ట్ బెంగాల్లో సెట్ బ్యాకే. ఇంకోటి దీంట్లో సిగ్నిఫికెన్స్ ఏమిటంటే, వీళ్ళకి సౌత్లో కొన్ని సీట్లు వచ్చాయి, ఏది తెలంగాణలో, ఆంధ్రాలోని, దాని తర్వాత కేరళలో సీట్లు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఏమిటంటే హిందీ నాట్ ద ప్రపోర్షనల్ ఆఫ్ లైక్ వాట్ దే ఆర్ లూజింగ్ ఆన్ ద నార్త్, నాట్ ఇన్ ప్రపోర్షన్. బట్ హిందీ హార్ట్లాండ్లో దే హ్యావ్ లాస్ట్ ఏ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ సీట్స్. ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్లో 40 సీట్లు. ఇంతకుముందు లాస్ట్ పార్లమెంట్లోని ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో బీజేపీకి 68 ఉండేవి. 68 నుంచి ఇప్పుడు 39కి తగ్గిపోయారంటే, అంటే 30 సీట్లు తగ్గిపోయి వాళ్ళకంటే సమాజ్వాదీ పార్టీ అక్కడ ముందంజలో ఉంది. దాని తర్వాత కాంగ్రెస్కి ఒకటే సీటు ఉండేది, అదేమిటంటే రాయ్బరేలీ, సోనియా గాంధీది. అలాంటిది ఇప్పుడు 8 సీట్లు ఉన్నాయంటే ఇది మన మీరు యూపీ గురించి ప్రస్తావిస్తున్నారు కాబట్టి సార్, ఇటు అవధ్ ప్రాంతం చూసుకున్నా లేదంటే ఈస్టర్న్ యూపీ చూసుకున్నా అక్కడంతా బీజేపీ తగ్గుతున్న ప్రాబల్యం మనకు కనిపిస్తుంది. దట్ హౌ డూ యూ హ్యావ్ టు సీ దట్? అంటే కేజ్రీవాల్ రాగానే, బయటికి జైలు నుంచి రాగానే చాలా దారుణమైన ఆరోపణ అనొచ్చలేదో తెలియదు కానీ, దట్ యోగికి మోదీకి ఉన్న అంతరాన్ని కూడా ఆయన బయట పెట్టే ప్రయత్నం చేశారు. అది యూపీలో ఖచ్చితంగా అది పనిచేస్తుంది, ఆ రిఫ్లెక్ట్ అవుతుంది ఫలితాల్లో అనేది చాలామంది అనలిస్టులు కూడా దాన్ని చేశారు. అది ఇప్పుడు ఏమన్నా చూడొచ్చా? ఇప్పుడు ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ నుంచి యోగి ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, మోదీ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, వారణాసి పూర్వాంచల్ అక్కడే కదండి, గోరఖ్పూర్ కూడా యోగి ఆదిత్యనాథ్ అక్కడే. బట్ మోదీ చాలా కష్టం మీద ఆయన ముందంజలో ఉన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం మెజారిటీ పెరిగింది, ఒక 60,000 దాకా మెజారిటీ పెరిగింది. బట్ వాళ్ళు ఏమన్నారంటే అబ్కీ బార్ 5 లాఖ్ పార్ అన్నారు. ఏది ఇంతకుముందు 4.5 లక్షలు వచ్చింది, ఈసారి 5 లక్షలు దాటుతుంది అన్నారు. మరి అది ఎక్కడ కనిపించడం లేదే వారణాసిలోని. దాని తర్వాత గోరఖ్పూర్ రిజల్ట్స్ ఇంకా మనకి గోరఖ్పూర్ ఆ ఏరియాలో రిజల్ట్స్ వచ్చినట్టు లేదు. బట్ వారణాసిలో ఇట్లాగుంటే గోరఖ్పూర్లో కూడా ఇట్లాగుంటుందనేది
అనుకోవాలి. బట్ పాయింట్ ఏమిటంటే బిగ్గర్ పాయింట్ ఇస్ దట్ హిందీ హార్ట్లాండ్లో వాళ్ళు ఏదైతే క్యాప్చర్ చేస్తామనుకున్నారో లాస్ట్ టైం లాగా అది జరగటం లేదు. సౌత్లో దే ఆర్ బీజేపీ ఎన్డీఏ ఈస్ డూయింగ్ బెటర్ ఇన్ సౌత్. సబ్స్టాన్షియలీ ఇది బెటర్ దెన్ లాస్ట్ టైం అని చెప్పొచ్చు కాంగ్రెస్ గురించి చెప్పాలంటే. రాంబాబు తప్పనిసరిగా ఇప్పుడు లాస్ట్ టైంకి ఇప్పటికీ కనుక మనం కంపేర్ చేస్తే ఎప్పటి నుంచో భారతదేశ రాజకీయాలని శాసించేది ఉత్తరప్రదేశ్, బీహార్ అనేటటువంటిది ఈ ఎన్నికల్లో కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ కనుక ఉత్తరప్రదేశ్ ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ పక్కన ఉండుంటే ఇది ఇంకా వన్ సైడెడ్ మామూలుగా ఉండేది కాదు. బట్ ఇవాళ బీహార్ కొంతవరకు బికాజ్ ఆఫ్ నితీష్ కొంతవరకు ఎన్డీఏతో ఉంది. నితీష్ కనుక ఇండియా కూటమి నుంచి వెళ్లకుండా ఉండుంటే ఇవాళ కంప్లీట్ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేసి ఉండేది. సో దట్స్ కైండ్ ఆఫ్ పాంటిఫికేటింగ్ వచ్చుటేది స్పష్టంగా అక్కడ తెలుస్తోంది. నితీష్ జేడీయూ అనేటటువంటిదే బీహార్లో ఎన్డీఏకి ఒక ఆక్సిజన్ కింద ఉంది. మొత్తం వాళ్ళు ఇప్పుడు 297 నియోజకవర్గాల్లో లీడింగ్ ఏదైతే వస్తుందో 25 నియోజకవర్గాలే రావాల్సిన మెజారిటీ కంటే ఎక్కువ. ఆ 25 జేడీయూ అక్కడ. సో ఆ జేడీయూ కనుక ఇందులో కనుక కంటిన్యూ అయ్యిండుంటే ఇవాళ ఇండియా కూటమి అనేటటువంటిది ఆ 270 మార్క్ దగ్గరికి వెళ్ళేది. అందుకని భారతదేశంలో రాజకీయాల్ని శాసించేది ఉత్తరప్రదేశ్, బీహార్ అనేటటువంటిది ఈ ఎన్నికల్లో కూడా స్పష్టంగా ఉండబట్టే సగానికి పైగా సీట్లు కోల్పోయినారు ఉత్తరప్రదేశ్లో. అందుకని ఇండియా కూటమి అనేది ఒక బలంగా కనిపిస్తుంది. సో రాబోయేటటువంటి రోజుల్లో రాజ్యసభ కానీ పార్లమెంట్లో జరిగేటటువంటి చర్చలు కానీ ముఖ్యంగా రాహుల్ గాంధీ 2 నియోజకవర్గాల్లో 1,00,000 ఓట్ల మెజారిటీతో ఉన్నాడనేటువంటి స్పష్టంగా తెలుస్తోంది. అతనికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పెరుగుతాయి. కాంగ్రెస్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో నేషనల్ పార్టీగా ఒక పార్టీ మాత్రమే బైక్ ఉంది, ఇంకో పార్టీ అట్టడుగు స్థానాలకు వెళ్ళిపోవడం కాకుండా ఇది కిందకి దిగింది, ఇది పైకి లేచింది. సో భారత రాజకీయాల దృష్ట్యా కనుక మనం ఆలోచిస్తే ఈ 2 రాజకీయ పార్టీలు బలంగా ఉంటాం అనేటటువంటిది జాతీయ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది అవసరం కూడా. సో మిగతా చిన్న చితక పార్టీలు ఏదో ఒక పక్కన రాజకీయ పార్టీలు చేరాల్సిందే. సో ఇవాళ ఆ ఉత్తరప్రదేశ్ కాకుండా హిందీ బెల్ట్ అంతా బీజేపీతో ఉంది, సౌత్ అంతా కూడా బీజేపీ వ్యతిరేకంగా అది కాలేదు. ఇవాళ హిందీ బెల్ట్లో కూడా ఎక్సెప్ట్ గుజరాత్, మధ్యప్రదేశ్ తప్ప రాజస్థాన్లో మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి, పంజాబ్లో, హర్యానాలో, ఉత్తరప్రదేశ్లో, ఢిల్లీలో, మహారాష్ట్ర మళ్ళీ సెపరేట్. బీజేపీ ఆడినటువంటి రాజకీయాల్లో మహారాష్ట్ర ఇంకా ఎక్కువ రావాల్సి వస్తుంది. బట్ ఈవెన్ దెన్ వాళ్ళు కన్సిడరబుల్ దానిగా చూపించడం అనేటటువంటిది అది డెఫినెట్గా. అయితే పర్సంటేజ్ ఓట్ చూసుకుంటే లాస్ట్ టైం 37.75 ఉంటే ఇప్పుడు 40.70 కనిపిస్తుంది సార్. సో ఇంటాక్ట్గానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ పర్సంటేజ్ పెరిగింది ఎన్డీఏకి. దీని రకంగా చూడాలి జూపూడి గారు. అంటే ఓవరాల్గా నాకు తెలిసి అంటే నట్షల్లో చెప్పాలంటే మోడీ హవా తగ్గినట్టుగా కనపడతా ఉంది. ఎక్కడైతే విర్రవీగారో 400, 370, 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్, ఇంకొక 22 ఎన్డీఏ పార్ట్నర్స్ వాళ్ళందరూ కలిపి ఒక 30. బట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ ఇస్ థర్డ్ టైం సార్ కన్సిక్యూటివ్ టైం, వేరాజ్ ఇన్ 6 decades తర్వాత ఈ పరిస్థితి ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు మూడోసారి వచ్చిన. అంటే ప్రజలు మేల్కోవటానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే వాళ్ళు ఒక చోట నుంచి ఎక్స్పాండ్ అవడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు, సౌత్కి ఎక్స్పాండ్ కావాలని. అంటే ఇది కన్సిస్టెన్సీగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. బట్ యూపీ హెస్ గివెన్ డిఫరెంట్ రిజల్ట్. యూపీలో లాస్ట్ టైము అంటే ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ఐ థింక్ దిస్ థింగ్, యూపీలో లాస్ట్ టైము కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ అలయన్స్ సరిగా పనిచేయలేదు. లాస్ట్ టైం బీఎస్పీ వాళ్ళిద్దరితో కూడా కలవకుండా బయటే ఉండింది, ఈసారి కూడా బయటే ఉంది. కానీ ది ఎఫెక్ట్ ఆఫ్ బీఎస్పీ వీళ్ళిద్దరిలో ఎవరికి పడింది అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే అది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఉన్నాయి, ఇది బీజేపీ ఎన్డీఏ కూటమి పెరగపోవటానికి బీఎస్పీ ఏమన్నా తోడ్పడిందా, లేకపోతే కాంగ్రెస్ ఇది ఇండియా కూటమి పెరగటం కోసం ఏమైనా తోడ్పడిందా? సో అది రాజ్పుత్ వర్గం కూడా సార్ ఇంపాక్ట్ చూపించారు, ఖచ్చితంగా చూపించారు. ఇప్పుడు మనకి జరిగినటువంటి అక్కడ రైతాంగ పోరాటాలను మనం దృష్టిలో పెట్టుకొని చూడాలి. ఢిల్లీ దాకా ఎక్స్పాండ్ అయినటువంటి హర్యానా కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, రాజ్పుట్లు, తర్వాత మనకున్నటువంటి జాట్స్, ఇందాక రాంబాబు గారు చెప్పారు, ఈ వర్గాలు చాలా ఫెరోషియస్గా, రాడికల్గా వాళ్ళు వ్యతిరేకంగా తయారయ్యారు. సో ఎట్ ద సేమ్ టైం ఆప్ అనేది ఢిల్లీ నుంచి పంజాబ్ దాకా, హర్యానా దాకా ఎక్స్టెండ్ అయిపోయి దాని ఎక్స్పాన్షన్లోకి వెళ్ళిపోయింది. ఇంకా నాకు తెలిసి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినటువంటి ఇంపాక్టు
ఇంకా తగ్గినట్టు కనపడుతుంది, కానీ అది కొంచెం పనిచేసి ఉంటే బీజేపీకి ఇంకా నష్టం ఎక్కువ జరిగి ఉండేది. సో మీరు చూడండి, అసలు నాకు ఇంకా తిరుగులేదు అనుకున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఫస్ట్ రౌండ్లో ట్రయల్స్లో ఉన్నారు. ఫస్ట్ ట్రయల్. సో ఫస్ట్ రౌండ్లో అది ఏదో లక్కీగా నెక్స్ట్ రౌండ్స్ ఏమైనా కవర్ చేసేమో, కానీ ఒకవేళ అది కవర్ చేయకుండా ఉంటే అయితే వెళ్ళింది కదా ప్రైమ్ మినిస్టర్ ట్రైలింగ్ బిహైండ్ అనేది చరిత్రలోకి అయితే వెళ్ళిపోయింది. ఎట్లా మీరు ఇందాక 2 సార్లు గెలిచింది కదా, థర్డ్ టైం కాన్సిక్యూటివ్గా, థర్డ్ టైం నార్మల్లీ అని అనుకుంటాం. సో ఆయన ఈసారి మౌనయాత్ర అన్నామా దాన్ని, ఆయన ధ్యానయాత్ర అది ఏదో ఒకటి. లాస్ట్ టైం ఎక్కడ చేశాడు? కేదార్నాథ్ చేశాడు. ఈసారి ఎక్కడ చేశాడు అంటే 2 రోజులు ప్రచారానికి ఎలక్షన్కి ముందు టైం ఉంటే 2 రోజులను కూడా వాడుకున్నాడు ఆయన యాత్ర, దాంతో మౌన దీక్షతోటి వాడుకున్నాడు. అయితే ఈసారి ఎక్కడ వాడాడు? సౌత్లో ఎక్స్పాన్షన్ కోసం వాడాడు. నాకు తెలిసి నెక్స్ట్ టైం ఎక్కడ పోతాడో నాకు తెలిసి అరుణాచల్ ఏమన్నా బుద్ధగయ్యగా ఏమైనా వెళ్తాడేమో అక్కడ నెక్స్ట్ 2029 ఎన్నికలు. సో ఇవన్నీ చూసినప్పుడు నీకు మహారాష్ట్ర బాగా దెబ్బతీసింది. సో అక్కడ ఎందుకు కోల్పోయారు అనేది వాళ్ళు ఆడినటువంటి రాజకీయ చదరంగం ఉంది చూడండి. అక్కడ షిండే కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ మా శివసేనని దెబ్బతీయటం కానీ, ఒకప్పుడు వీళ్ళందరూ కూడా శివసేన బీజేపీ పార్ట్నర్స్, కరెక్ట్, అలయన్స్లో ఉండేవాళ్ళు. తర్వాత డిఫర్ అయిపోయారు. రాజకీయాల్లో డిఫర్ అవటం అనేది సర్వసాధారణంగా మనం భావిస్తున్నాం. కానీ సిద్ధాంతపరమైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నటువంటి, ఇప్పుడు నాకు తెలిసి ఈ ఇండి కూటమిలో కమ్యూనిస్టులు ఎక్కడైనా వచ్చారా? ఎక్కడన్నా నిలబడ్డారా? వచ్చారు? చూడాలి. అంటే ఇది యూ మస్ట్ ఐడెంటిఫై నౌ. ఎందుకంటే సిగ్నిఫికెంట్ ఎఫెక్టు సీతారాం యేచూరి కమ్యూనిస్ట్ పార్టీస్ నుంచి, అదేవిధంగా రాజా సిపిఐ నుంచి వాళ్ళు ఇండియా కూటమి తయారవటం కోసం, అఫ్కోర్స్ కొంతమంది బయటికి వెళ్ళి ఉండొచ్చు, నితీష్ లాంటి వాళ్ళు మధ్యలో బయటికి వెళ్ళి ఉండొచ్చు. అసలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటంటే అది ఈ బీజేపీ డౌన్ఫాల్ని ఖచ్చితంగా చూడాలనేదే వాళ్ళ ఆలోచన. సో వాళ్ళు నిజంగా కాంట్రిబ్యూట్ చేస్తుంటే, వాళ్ళు నిలబడి ఎవరైనా గెలుచుంటే రేపు పార్లమెంట్లో మీకు కావాల్సింది 272 వీళ్ళకి. ఇప్పుడు 270 దాకా వచ్చున్నారు, 1 దాకా వచ్చున్నారు. అయితే వాళ్ళకి డిఫరెన్స్ ఎంత కనబడుతుందంటే ఒక 25 అటు ఇటుగా కనబడతాయి సగానికి. రైట్. ఆంధ్రప్రదేశ్ విషయాన్ని కూడా వద్దాం, చిన్న బ్రేక్ వెళ్దాం, తిరిగి వద్దాం. లెట్స్ లుక్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్. ఫోకస్ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్. దేశవ్యాప్తంగా కూడా ట్రెండ్స్ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సబ్స్టాన్షియల్గా కాంగ్రెస్ అయితే ఇంప్రూవ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తున్నా, కానీ ఎన్డీఏ అయితే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్. బీజేపీ వెళ్తుందా లేదా అనేది ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా అయితే భిన్నంగా ఫలితాలని మనం చూస్తున్న పరిస్థితి. సో ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాం. యూపీలో ఎస్పీ 34, కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఇది లేటెస్ట్ అప్డేట్గా మనకు కనిపిస్తోంది. 36 చోట్ల బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. రైట్. ఇది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది అనలిస్ట్ కూడా చెప్తూ ఉన్నమాట. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యం, అలాగే దీదీ ఇంటి ముందు ఆల్రెడీ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అనేది కూడా మనకు అప్డేట్ అందుతోంది. 31 చోట్ల టీఎంసీ, 10 స్థానాల్లో మాత్రమే బీజేపీ లీడ్లో ఉన్న ప్రస్తుత పరిస్థితి మనం వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం. ఇక తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ అయిన మల్కాజిగిరి లాంటి కాన్స్టిట్యున్సీలో ఈటెల రాజేందర్ 1,00,000కు పైగా మెజారిటీతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు అనేది కూడా మనకు అందుతున్న అప్డేట్. ఇక తమిళనాడులో అయితే బీజేపీ ఖాతా తెరవలేదు. 31 చోట్ల టీఎంసీ, 10 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది అటు వెస్ట్ బెంగాల్లో. రాజస్థాన్లో 14 చోట్ల బీజేపీ ఆధిక్యం, కాంగ్రెస్ 8 చోట్ల తన ఆధిక్యతను కనబరుస్తున్న పరిస్థితి. పంజాబ్లో 7 చోట్ల మన కాంగ్రెస్ ఉంటే 3 చోట్ల ఆప్ ఆధిక్యంలో కనిపిస్తుంది. మహారాష్ట్రలో ఇండియా కూటమి దూకుడు కనబరుస్తోంది. సో మహారాష్ట్రలో చూసిన రాజకీయాలు అంటే శివసేన ఎవరికి చెందింది? సో ఉద్ధవ్ ఠాక్రే, ఆ తర్వాత షిండే, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా పవార్ లాంటి ఎంతోమంది వచ్చి అలా వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనకి మహారాష్ట్రలో కనపడింది. టోటల్గా అప్పుడు జరిగిన వాటన్నిటికి కూడా ఇంపాక్ట్ ప్రస్తుతం రిజల్ట్స్లో అయితే చూస్తున్న పరిస్థితి. ఇక ఎంపీలో మొత్తం 29 చోట్ల బీజేపీ ఆధిక్యత కనపరుస్తోంది. కేరళలో కమ్యూనిస్టులకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ అనేది ఇక్కడ చూడాల్సిన అవసరం. 13 స్థానాల్లో కాంగ్రెస్, 2 చోట్ల బీజేపీ ఆధిక్యత కనపరుస్తుంది కేరళలో. ఇక కర్ణాటకలో బీజేపీ దూకుడు. ఈ దూకుడు ఎంతవరకు ఉందంటే చివరిసారి అంత ఉందా, కంప్లీట్ స్వీప్ చేస్తుందా అంటే కాదనే చెప్పాల్సిన పరిస్థితి. బీజేపీ 17, కాంగ్రెస్ 8. ఇక జార్ఖండ్లో 9 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2 చోట్ల, అలాగే జేఎంఎం 2 చోట్ల. ఇక జమ్మూ కాశ్మీర్లో జేకేఎన్ 2 చోట్ల, బీజేపీ 2 చోట్ల
ఆధిక్యత కనబరుస్తోంది. కర్ణాటకలో బీజేపీ అయితే దూకుడు కనబరుస్తున్నా సో చివరిసారితో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా అది తగ్గే పరిస్థితి. ఇక హిమాచల్లో 4 చోట్ల కూడా బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. హర్యానాలో 5 స్థానాల్లో కాంగ్రెస్, 4 స్థానాల్లో బీజేపీ, ఆప్ 1 స్థానంలో తన ఆధిక్యతను కనబరుస్తోంది. గుజరాత్లో మళ్ళీ పట్టు నిలుపుకున్న బీజేపీ అనేది సర్ప్రైజింగ్ లేదేనే చెప్పాలి. 25 స్థానాల్లో కూడా బీజేపీ తన ఆధిక్యతను కనపరుస్తోంది. సో క్లీన్ స్వీప్ దిశగా. ఇక ఛత్తీస్గఢ్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది అనేది మనకు అందుతున్న అప్డేట్లో చూస్తూ ఉన్నాం. 9 చోట్ల బీజేపీ, 2 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉన్న సిచ్యువేషన్ మనకి ఛత్తీస్గఢ్ నుంచి చూస్తున్నాం. ఇక బీహార్లో ఎన్డీఏ కూటమికి షాక్ తగిలిందనే చెప్పాలి. ఇంతకుముందు అనలిస్టులు చెబుతున్నట్టుగా సో నితీష్ కుమార్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇక్కడ ఉంది అనేది మనం చూస్తున్నాం. ఇక అస్సాంలో 8 చోట్ల 4 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది ఈస్టర్న్ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో. ఇక అరుణాచల్ ప్రదేశ్లో 2 స్థానాలు కూడా బీజేపీ లీడ్లో ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇక ఒడిశాలో అయితే భారీ ఆధిక్యంలో బీజేపీ ఉంది. ఇక మరికొద్ది రోజుల్లో రికార్డు సృష్టించబోతున్నారు నవీన్ పట్నాయక్ అనేది దానికి ఇప్పుడు కొంచెం ఒక గండిపడినట్టుగా కూడా మనం చూస్తున్నాం. సో 26 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉండేదానికి బ్రేక్ పడుతుందా, ఈజీ ఆన్ ద వే అవుట్ అనేది మనం చూడాల్సిన పరిస్థితి. ఢిల్లీలో బీజేపీ తన పట్టును నిలుపుకుంది, ఆధిక్యత దిశగా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆప్ తన ప్రభావం చూపలేకపోయింది ఢిల్లీలో అనేది మనకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్గా చూస్తున్నాం. ఢిల్లీలో బీజేపీ 6, కూటమి 1 స్థానంలో అయితే ఆధిక్యత కనపరుస్తున్న పరిస్థితి. ఏకంగా చూడాలి సార్ ఢిల్లీ. హౌ డు యూ సీ దిస్? యా, ఇది ఢిల్లీ నాకు తెలిసి కొంత మార్పును కోరుకున్నట్టుగా కనపడుతూ, అంటే లాస్ట్ టైం కూడా ఢిల్లీ 7 వచ్చినట్టుంది సార్. 7 ఇప్పుడు 6 ఒకటి వచ్చినట్టుంది. అంటే నాకు తెలిసి ఆప్ ఇంకా ఎక్కువలో ఉండాల్సిన అవసరం ఉండింది ఇక్కడ. వేరియస్ రీజన్స్ లేనట్టుగా ఉంది. బీజేపీ నాకు తెలిసి కన్సిస్టెన్సీ 1 సీటు తగ్గినా కానీ బీజేపీ నిలుపుకుంది. అయితే ఢిల్లీ రాజకీయాలను చూసినప్పుడు అక్కడ బీజేపీ చాలా ఒక జులుం ప్రదర్శించినట్టుగానే ఉన్నటువంటి ప్రభుత్వం మీద కానీ, తీసుకొచ్చిన నూతన చట్టాలు కానీ, అక్కడ లెఫ్టినెంట్ గవర్నరు పవర్ఫుల్గా చేయటం, ఇవన్నీ అంశాలను చూసినప్పుడు అక్కడ ఒక క్లమ్జీ వాతావరణం బీజేపీ పర్ఫెక్ట్గా వాడుకున్నట్టు పాజిటివ్ అంశాలు. అంటే నిజంగా ఎడ్యుకేషన్ గురించి ఏ రకంగా ఆప్ సర్కార్ ఆప్ సర్కార్ చేసినట్టుగా అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది ఢిల్లీలో మెయిన్ ఇష్యూ ఎడ్యుకేషన్ అవన్నీ సరే ఉన్నాయి, కానీ స్కామ్ అండి. మీరు లిక్కర్ స్కామ్ మర్చిపోతున్నారా? ఇప్పుడు ఢిల్లీలో పాయింట్ ఏమిటంటే కేజ్రీవాల్ని జైల్లో పెట్టి చాలా హడావిడి చేశాడు. మళ్ళా 2వ తారీఖున మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళే ముందు రాజ్ఘాట్కి వెళ్ళాడు, హనుమాన్ మందిర్కి వెళ్ళాడు. కేజ్రీవాల్ లోపల ఉండడానికి ఇష్టపడుతున్నారా బయట అంటే కనుక పీపుల్ వర్డిక్ట్ అనుకోవచ్చు. లేలే, వాళ్ళకి 70 సీట్లు 62 సీట్లు వాళ్ళకి అసెంబ్లీలో ఉన్నాయి. అప్పటికి మళ్ళీ పార్లమెంట్కి వచ్చేసరికి రిజెక్ట్ చేశారంటే దీనివల్ల కేజ్రీవాల్ ఏదైతే సింపతి గెయిన్ చేద్దాం అనుకుంటున్నాడో ఈ జైల్లో పెట్టినందుకు ఏమన్నాడు, నా మీద ఏమైనా ఆధారాలు దొరికాయా, హిందీలో ఏమన్నా అంటే మేరే పాస్ చవన్నీ भी नहीं मिला, कहाँ है जो पैसा 100 करोड़ जो मैंने ले लिया అనేది అన్నవాడు. ఇప్పుడు మరి ప్రజల్లో ఏమీ స్పందన రాలేదు. అది ప్రజలు ఏమిటంటే మొత్తం ఇది కూడా ఒకటి గుర్తుంచుకోండి, ఢిల్లీ ఆల్మోస్ట్ లాస్ట్ ఫేజ్లో ఎలక్షన్స్ అయ్యాయి. లాస్ట్ ఫేజ్లో అయినా కూడా అప్పటికి స్కామ్ బాగా ముదిరిపోయి ఉంది. ప్రతిరోజు పత్రికల్లో ఫ్రంట్ పేజ్లో ఇదేను. అక్కడ ఈ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళకి ఎవరికి సింపతి రాలేదు. మన తెలంగాణలో కానివ్వండి, లేకపోతే మనం ఢిల్లీలో కానివ్వండి, ఎవరికి స్కామ్లు ఏమీ కాలేదు. ఇప్పుడు ఏమిటంటే రీజన్ ఏంటంటే, మెయిన్ రీజన్ సార్ దానికి కొంచెం యాడెడ్ ఫ్లేవర్ ఏంటంటే, నార్మల్గా కేజ్రీవాల్ని చాలా నీట్గా ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ లాగా క్లీన్గా చూశారు. అంటే ఎప్పుడైతే ఈ స్కాము అంటే భారతదేశంలో జరిగిన స్కాములో చూస్తే 100 crores స్కాము చాలా చిన్నది. బట్ అక్కడ అతన్ని చూసినటువంటి విధానం, అతని నేపథ్యం, ఒక ఎన్జిఓ నుంచి బయటికి రావటం, అవినీతి మీద చీపురు గుర్తుతోటి పోరాటం చేస్తున్నాం చెప్పి రావటం, ఇక్కడ నా ప్రభుత్వంలో లేకపోతే నా పాలనలో ఇలాంటివి ఏమి ఉండవు అని చెప్పి సడన్గా ఎప్పుడైతే ఇది వచ్చిందో, ఈ మే నాట్ బి డిఫరెంట్ వెన్ యూ కంపేర్ విత్ అదర్ పొలిటీషియన్స్ ఆర్ పొలిటికల్ పార్టీస్ అనేది ఢిల్లీ ప్రజల్లో నాకు తెలిసి గుచ్చుకున్నట్టుగా కనపడింది. బ్లాక్ స్పాట్ ఖచ్చితంగా కనబడింది అనుకోవచ్చు. బట్ ఢిల్లీలో ఇంకొకటి కూడా ఆలోచిస్తే, రాష్ట్రం వరకు ఆప్ని ఆదరించడం, కేంద్రం వరకు బీజేపీని ఆదరించడం అది కొంతకాలంగా మనం చూస్తూ వస్తున్నది. సో అంచేత మనకి స్టార్టింగ్లో 4-3 అనేటటువంటి దాన్ని ఇప్పుడు 6-1 వచ్చింది. నా అంచనా అది కూడా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి, ఇంకా మారడానికి అవకాశాలు ఉంటాయి. బట్ ఈవెన్ దెన్ పార్లమెంట్
పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఆప్ని ఆదరించకపోవడం గత ఎన్నికల్లో కూడా జరిగింది. సో దానికి కొన్ని కారణాలు ఇవాళ అతను అరెస్ట్ అవ్వటం కానీ లేకపోతే కొన్ని కారణాలు అవ్వచ్చు. క్లీన్ ఇమేజ్ ఉన్న చోట కొద్దిగా డెంట్ పట్టడం అనేటటువంటిది మనం దాన్ని ఆలోచించవచ్చు. కానీ ఇవాళ మనకి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు బీహార్లో కూడా ఇందాక మీరు చూపించిన దాంట్లో ఎన్డీఏకి తగ్గుతోందని చూపించారు. అంచేత ఉత్తరప్రదేశ్ బీహార్లో వచ్చినటువంటి మార్పే ఇవాళ ఎన్డీఏకి వచ్చేటటువంటి ఆ పెద్ద దెబ్బ. సో వాళ్ళ పక్కకున్నది గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ మాత్రం సాలిడ్గా వాళ్ళ పక్కకున్నాయి. వీళ్ళ పక్కకు ఉండేటటువంటి కేరళ, తమిళనాడు అనేటటువంటిది వీళ్ళ ఇండియా కూటమి పక్కకి సాలిడ్గా వచ్చాయి. బట్ ఎక్కువ అసెంబ్లీ పార్లమెంట్ సీట్స్ ఉండేటువంటి ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ చాలా మటుకు పుంజుకోవటం అనేటటువంటిది వీళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చేటటువంటి అంశం. భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద దెబ్బ కూడా. సో మరి పార్లమెంట్కి వచ్చేటప్పటికి బీజేపీకి ఇవ్వకుండా మన అఖిలేష్ యాదవ్కి ఎందుకు ఇచ్చారనేటటువంటిది ఈ జాట్లు కీ క్యాండిడేట్స్ గురించి కూడా మాట్లాడితే సార్, అమేథీలో కిషోరీలాల్ అతను గెలిచే అవకాశం కనిపిస్తుంది. స్మృతి ఇరానీ మీద. స్మృతి ఇరానీ ఇంతకు ముందు రాహుల్ గాంధీని ఓడిస్తే ప్రస్తుతం కిషోరీలాల్ లాస్ట్ మినిట్ లో ఇచ్చారు సార్. ఇఫ్ ఐమ్ రాంగ్ 48 hours ముందు ఆయనకి సీట్ మీరు కంటెస్ట్ చేయాలి అంటే కనుక హీ వాజ్ షాక్డ్, రైట్? అలాంటి ప్రస్తుత పరిస్థితి. ఎప్పుడైతే రాహుల్ గాంధీ అక్కడి నుంచి కంటెస్ట్ చేయాలనేది డిసైడ్ చేసుకున్నారు, అప్పుడు కిషోరీలాల్కి ఇచ్చారు. సో పాయింట్ ఏమిటంటేనండి, ఇక్కడ చాలా కరెక్ట్గా అసెస్ చేశారు. ఇది కాంగ్రెస్ ఇండియా అలయన్స్ ఎట్లాగా వాళ్ళు 40 సీట్లు వస్తాయన్నారు. ఇది అలయన్స్కి 41 సీట్లు లీడింగ్ ఉన్నారు. అంటే కరెక్ట్గా ఇది ఎవరు అసెస్మెంట్ చేశారు? మల్లికార్జున్ ఖర్గే ఒకటి లిస్ట్ రిలీజ్ చేశారు. మీ ఎగ్జిట్ పోల్స్ని మీడియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ మేము యాక్సెప్ట్ చేయము, ఇది మా ఎగ్జిట్ పోల్ అని, మా కాంగ్రెస్ ఎన్డీఏ అలయన్స్ ఎగ్జిట్ పోల్ అని ఆయన ఇచ్చాడు. స్టేట్ వైజ్ బ్రేకప్ ఇచ్చారు. ఆ స్టేట్ వైడ్ బ్రేకప్లో ఉత్తరప్రదేశ్లో 40 అని ఇచ్చారు, 41 సీట్లు వస్తున్నాయి. సో వాళ్ళు అంచనాలు కరెక్ట్గా వేసారు వాళ్ళు. రైట్. ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎగ్జాక్ట్ పోల్స్ చూడాలి. సోనియా గాంధీ ఏదైతే అన్నారో కొంచెం ఇంచుమించుగా ఖచ్చితంగా తేడా అయితే మనం బీహార్ గురించి ఒక చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నాం. బీహార్లో ఎందుకు పడిపోయి అంటే నితీష్ కుమార్కి విశ్వసనీయత పడిపోయిందండి. అసలు క్రెడిబిలిటీ ఆయన పేరు ఏమిటంటే యూటర్న్ బాబు అని పేరు వచ్చింది. ఎందుకైతే ఆయన మొన్న 2 ఏళ్ల కిందటేమో బీజేపీని వదిలేసి లాలూ ప్రసాద్ యాదవ్తో వెళ్ళిపోయాడు. మళ్ళా పార్టీలో తిరిగి వచ్చాడు ఏది ఎన్డీఏలోకి. సో అతని క్రెడిబిలిటీ చాలా తక్కువ ఉంది కనుక పడిపోయింది. లేకపోతే ఎందుకైతే సీట్లు కూడా ఆయన ఎక్కువ కంటెస్ట్ చేసినట్టు ఉన్నాడు ఏది బీజేపీ కన్నాను. అంటే ఇక్కడ అంటే ఇంకొక చిన్న అంశం, యాజ్ ఫర్ యాజ్ ద యూపీ ఈజ్ కన్సర్న్, బీజేపీ నిర్మించినటువంటి రామ మందిరం ఉంటుంది. సో యాక్చువల్గా మతం వైపు ప్రజల్ని మొత్తాన్ని చూపించాలి, తీసుకెళ్ళాలి, దాన్ని ఒక పెద్ద దాన్ని బిగ్గర్ సైజులో మొత్తం భారతదేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అనుకున్నారు. తద్వారా వాళ్ళు ఏంటంటే మొత్తం దేశమంతా మనం ఎన్నికల్లో గెలవచ్చు, పర్టికులర్లీ ఉత్తరప్రదేశ్ అనుకున్నారు. కానీ ఉత్తరప్రదేశ్లో చూసినప్పుడు వాళ్ళు దేనికోసమైతే ఆశపడి చేశారో, ఏదైతే గోల్గా పెట్టుకొని చేశారో అది ఉత్తరప్రదేశ్లో పనిచేయకుండా ఇక్కడ మతం కాదు, రామ మందిరం కాదు, దేర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. పుల్వామా ఎఫెక్ట్ ఇక్కడ కనబడలే. చివరి ఎన్నికల్లో ఏదైతే వాళ్ళు సాధించారో ఇక్కడ రామ మందిరంలో మాత్రం కనపడలేదు. అంటే ఎందుకు ఇది జరిగిందనంటే నాకు తెలిసి అందరూ రామ భక్తులే, దేశం మొత్తం కూడా జనరల్గా చూస్తే మీరు పర్టికులర్గా కొంతమందిని ఎందుకు వేరుగా పెడుతున్నారు అనేది ఒకటి రావటం. రెండవది, యూపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ చాలా చోట్ల సమాజ్వాదీ పార్టీతోటి చాలా వరకు తగ్గి అడ్జస్ట్ అయిపోయి మీరు ఏది చెప్తే అది ఫైనల్ అన్నట్టుగా వచ్చేసారు. లాస్ట్ టైం అది జరగలేదు వాళ్ళ దగ్గర. ఆ పొత్తులో లాస్ట్ టైము ఎస్పీ అండ్ కాంగ్రెస్ ఈ కూటమి అరేంజ్మెంట్ అప్పుడు కూడా సార్ కరెక్ట్గా లేదు, అందరి ముందు కన్సెన్సస్ లేదు. కొంతమంది రాలేదు, 15 పార్టీలని లేకపోతే 20 పార్టీలని డైరెక్ట్ సమావేశం చేసేటప్పటికి కొంతమంది రాకపోవటం, ఇవన్నీ కుదురుతుందా అనుకున్నారు. కానీ ఖచ్చితంగా అది వర్కౌట్ అయితే ఈసారి తగ్గారు. కరెక్ట్ అండి. లాస్ట్ టైం ఏంటంటే రాహుల్ గాంధీను, దాని తర్వాత అఖిలేష్ యాదవ్ యూపీకే లడ్కే అనే స్లోగన్ ఇచ్చారు. యూపీకే లడ్కే స్లోగన్ ఇచ్చి అంటే మేము యూత్ అనేది మేము పైకి ముందుకు వస్తున్నాం, మాకు ఓట్ అయ్యండి అని. ఎక్కడ పప్పులు ఉడకలేదు. ఎందుకైతే 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎందుకైతే అన్ఎంప్లాయ్మెంట్ అగ్నివీర్ ఒకటి నార్త్ ఇండియాలో బాగా పనిచేసినట్టు ఉందండి. అది మరి ఇచ్చేయాలి. ఈ అగ్నివీర్లో ఏమిటంటే 4 ఏళ్ల తర్వాత డిశ్చార్జ్ చేసేస్తారు ఆర్మీలోంచి. దాంట్లో 25% అబ్జర్వ్ చేస్తారు. దాని మీద చాలా వచ్చినాయి. నార్త్ ఇండియాలో ఏదైతే ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళు ఆర్మీలో కంపల్సరీగా ఉంటారు.
సో మీరు ఇంకో అక్కడ మార్పు బాగా కూడా impact ఉంటుంది. గమనించాల్సింది, ఇప్పుడు మీరు వేసినటువంటి దాంట్లో ఎన్డీఏకి 292 ఇచ్చారు, యా ఇక్కడ ఇండియా కూటమికి 233 ఇచ్చారు. అవును. ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటిది 39. బట్ ఆ పరిస్థితి లేదు కదా వేరే ఎక్కడి నుంచి కూడా. బట్ ఈ 18లో ఎవరెవరు ఉన్నారు? మమతా బెనర్జీ, జగన్మోహన్ రెడ్డి అండ్ బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్. ఈ ముగ్గురు కనుక వాళ్ళ ప్రాంతాల్లో బీజేపీ వారిని ఇబ్బంది పెట్టినటువంటి తీరు గనక సపోజ్ రేపు పొద్దున్న ఇండియా కూటమితో ఎలా అవుతున్నామని స్టాండ్ తీసుకున్నారనుకోండి, దగ్గరలోకి వచ్చేసినట్టే కదా లెక్క. ఆ పరిస్థితి ఏమైనా ఉంటుందా నాగేష్ గారు? ఇప్పుడు ఎంత అండి మీకు 292కి ఎంత 20 కదా, వాళ్ళకి 22 కదా ఎక్కువ వచ్చింది. ఎక్కువ ఉంది అంతే. 272 కావాలి, వాళ్ళకి ఇప్పుడు ఎంత ఎక్కువ ఉంది? 20. యా 20 మారడానికి అవకాశం ఉంది. ఓకే. మీరు chemistry- కొత్త అవకాశాలకి తరలేదు అంటే రాంబాబు గారు. అంటే నీకు కానీ రియల్గా ఇఫ్ సంబడి ఫోకస్ Yeah. ఎక్కడి నుంచైనా లాగి అవతల పడేయాలనుకొని ఇలాంటి మేధావులు కూర్చున్నారు అనుకోండి, యా లాగే మేధావులు నేను చెప్పేది అక్కడ 233కి 18 కలిపినారు అనుకోండి. రైట్. ఇప్పుడు ఆంధ్రాలో ఒక 5, మమతా బెనర్జీ ఒక 20, ఇప్పుడు ఇందులో వాళ్ళు ఇండియా కూటమిలో లేరు వాళ్ళు. సో ఇవన్నీ కలిపితే ఒక 30 అయినాయి అనుకోండి, దగ్గరకు వచ్చేసారు కదా. రైట్ రైట్ సార్. బట్ అట్లా సో కాదండి, అలాంటి ఒక్క నిమిషం. Yeah. ఇప్పుడు మీరు కెమిస్ట్రీ సంగతి చెప్తున్నారు, ఏది ఈ కెమిస్ట్రీ వీళ్ళు కుదురుతుందనండి, మ్యాథమెటిక్స్ కుదరదే. ఎందుకంటే మీరు 272 ఆల్రెడీ ఉన్నారు. 272 ఉన్నా ఈ థియరీలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక ఈ ప్రత్యేక హోదా అనేది ఒక క్రూషియల్ అవుతుంది. ఇలాంటి యూనో ఈక్వేషన్స్ కానీ లేకపోతే సార్ చెప్పినట్టు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇవన్నీ రావాలంటే కనుక సో చూడాలి, వెయిట్ చూడాలి. అలాంటి అవకాశం లేకపోలేదు అనేది అయితే అనలిస్ట్ చెప్తున్నారు. బట్ చూద్దాం ఫైనల్ ఫిగర్. Numbers మాత్రం 292 and 18 is at stake అని చెప్తున్నారు. The swing that can swing anywhere. 292 they are up above only 20. Right. 272 magic figure. Right. They are up by 20 only. Right. I can see a confidence. I like it, sir, in your face.